నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. క్రిస్మస్ సందర్భంగా మనతో పాటు చర్చించడానికి గాస్పెల్ ఫర్ ఆల్ నేషన్స్ చర్చ్ ఫాస్టర్ మల్కాజ్గిరి జనార్దన్ గారు మనతో పాటు క్రిస్మస్ సందేశాన్ని వినిపించడానికి V3 ప్రేక్షకులకు క్రిస్మస్ యొక్క విశిష్టతను వివరించడానికి మనతో పాటు మన స్టూడియోకి వచ్చారు. సార్ని అడిగి క్రిస్మస్ యొక్క విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకును V3 ఛానల్ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క విశిష్ట లక్షణాలు తెలియజేయండి సార్. ఓకే, క్రీస్తు ప్రభు అంటే ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్. ఓకే, క్రీస్తు అంటే అభిషక్తుడు అనగానే దేవుని యొక్క సామర్థ్యత. ప్రభు అంటే యజమాని. సో దేవుని యొక్క సామర్థ్యత ఒక మానవునిలో ఉండి ఈ లోకమును రక్షించుటకు ఈ లోకంకి వచ్చినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు అని చెప్పబడుతుంది. ఓకే, సో యేసు అంటే తన జనులను వారి పాపముల నుంచి రక్షించువాడు. క్రీస్తు అంటే దేవుని యొక్క అభిషేకము. ఇన్ సింప్లిఫైడ్ వర్డ్ ఏంటంటే దేవుని యొక్క సామర్థ్యత మానవుని మీదకి వచ్చి మానవుల్ని రక్షించుటకు. సో జీసస్ క్రైస్ట్ మీన్స్ ద వన్ హూ సేవ్స్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్ అండ్ క్రైస్ట్ మీన్స్ అనాయింటెడ్ వన్. క్రీస్తు అంటే అభిషేక్తుడని దానికి అర్థము. ఓకే సార్, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పండుగకు మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే క్రిస్మస్ పండుగకు ఏదైనా తేడా ఉందంటారా? ఖచ్చితంగా తేడా లేదండి. ఎందుకంటే ప్రపంచమంతా క్రైస్తవులు దే ఆర్ బీన్ అరౌండ్ ద వరల్డ్. కానీ 25th డిసెంబర్ రోజునే క్రిస్మస్ జరుపుకుంటారు. అవును, భాషలు వేరైనా కానీ బైబిల్ మాత్రం ఒకటే కనుక సో అందరూ వారి వారి భాషల్లో బైబిల్ ఉంటుంది కనుక సో అదే రోజున క్రిస్మస్ జరుపుకుంటారు, అదే పద్ధతిలో జరుపుకుంటారు. అందులో వ్యత్యాసం అంటూ ఏముండదు. సేమ్ ఇదే ప్రాసెస్ అన్ని చోట్ల జరుగుతుంది. అన్ని చోట్ల ఇలాగే జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా చాలా చోట్ల జరుగుతుంది సార్. ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. చాలామంది హిందువులను ముస్లింలను మీరు ప్రలోభ పెట్టి మీకు ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ ఇస్తామనో ఇంకేది రకంగానో మత మార్పిడులు చేస్తున్నారని మీ పైన ఒక అభియోగం ఉంది. ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మత మార్పిడులు చేసుకొని మేము ఎక్కువ సంఖ్యలో ఉండాలన్న ఉద్దేశంతో మత మార్పులు చేస్తున్నారని మీ పైన ఒక అభియోగం ఉంది. దీనిపై మీరు వివరణిస్తారా? ఖచ్చితంగా నేను చెప్పడానికి ఉన్నాను ఇక్కడ. మొదటిగా తెలుసుకోవాల్సిన ప్రపంచం ఏంటంటే మనుషులందరూ ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత వ్యూ ఒపీనియన్ ఉంటుంది. ఓకే, కానీ అంత మాత్రాన వాళ్ళకు అర్థం కాంది చెప్పడం కాదు. క్రిస్టియానిటీ మొదటిగా అదొక మతం కాదు. ఓకే, అది ఒక మార్గము, ఒక జీవితంలో జీవించే ఇట్స్ ఎ వే ఆఫ్ లివింగ్. జీవితం జీవించే శైలి అది. ఓకే, సో క్రిస్టియానిటీ ఈజ్ ఏ వాక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో కూడిన నడక. ఉదాహరణకి బైబిల్ సెలవిస్తుంది కనికరము చూపువారు కనికరం పొందుకుంటారని. ఓకే, సో ఒక క్రైస్తవునిగా మేము ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కనికరించి దాని ద్వారా కనికరం పొందుకుంటాం. దట్స్ హౌ అ క్రిస్టియన్ లైఫ్. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లివింగ్. ఇట్స్ నాట్ ఎ రిలీజన్ ఎట్ ఆల్. సో లెట్ మీ మేక్ క్లియర్ టు ద కంప్లీట్ వరల్డ్, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్, ఇట్స్ ఎ వే ఆఫ్ లివింగ్, ఇట్స్ ఎ వే ఆఫ్ ఫెయిత్. తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవుల పట్ల ఎటువంటి వైఖరి అవలంబిస్తుంది సార్? నేను దీని కొరకు చెప్పాలనుకుంటాను. ఓకే సార్. Let me put this way and after that I'm going to get into Telugu. Okay. No government in this world is designed for the success of an individual. Okay. ఏ ప్రభుత్వం ఈ లోకంలో కానీ ఏ దేశంలో కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వము ఒక వ్యక్తిని ప్రోత్సహించి ఆ వ్యక్తిని సక్సెస్ చేసే చర్యలు నడవదు అది. సో గవర్నమెంట్ ఈజ్ నాట్ డిజైన్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఎ ఇండివిజువల్. సో గవర్నమెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ ఒక సిటిజన్గా క్రైస్తవుడైనా కాదు, ఒక సిటిజన్గా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే మన జీవితంలో మనము దేవుడు మనకు నిర్ణయించిన గమ్యానికి మనం చేరుకోగలుగుతాం. సో నేను ఎప్పుడు చెప్పిందంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, మనం ప్రభుత్వంని తిట్టడం కంటే వాళ్ళని కండెమ్ చేయడం కంటే ప్రభుత్వం కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ మేము సమాధానంతో కూడినటువంటి జీవితం కొనసాగడానికి మాకు బైబిల్ హెచ్చరిస్తుంది. ఓకే, సో ద బైబిల్ కమాండ్స్ us to pray for the authorities, for the kings, for the rulers, and it our responsibility as a Christian to pray for our government, for our leaders, and we have to follow the rules and regulations in this world and to live as a good citizen. So దానికోసము we are not here to blame any government. So and in fact government is not designed for
ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్, లెట్ ఎనీ గవర్నమెంట్ కమ్, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రతి ఒక్క పౌరునిగా వారి పనులు చేసుకొని ముందుకెళ్తేనే మనము మన గమ్యం చేరుకోగలుగుతాం. అంటే మీరు టోటల్గా ఇప్పుడు గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఇస్తుందంటున్నారా లేదంటున్నారా? గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ కోసం, తెలంగాణ గవర్నమెంట్. ఓకే. సో వెన్ ఇట్ కమ్స్ తెలంగాణ గవర్నమెంట్, అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, ఓకే, తానున్నటువంటి ఇది సెకండ్ టెన్యూర్లో తాను ఇప్పుడు వరకు నాకు తెలిసిన వరకు అయితే ఏ ప్రభుత్వానికి ఏ ఒక్క మతానికి కానీ వాళ్ళకి ఎవరికి కూడా డిస్క్రిమినేషన్ చూపించలేదు. అవును, అంతవరకు అయితే. ఓకే. సో ద వే వాట్ వీ అండర్స్టాండ్ ఈస్ now when it comes to Hindu, Muslim, Christian, whoever it is, so our government and honorable chief minister KCR garu, he never showed any discrimination. Okay. So ప్రతి ఒక్కరికి వాళ్ళు వాళ్ళ విషయంలో వాళ్ళ ప్రకారం మేలు చేస్తూ వస్తున్నాడు. సో స్పెసిఫిక్గా when it comes to Christianity, ఓకే, మాకు తెలంగాణ ఖచ్చితంగా చెప్పగలుగుతాము, మాకు సెక్యూరిటీ స్వేచ్ఛను ఈ ప్రభుత్వం కలుగజేస్తుంది. ఓకే. ఎందుకంటే బయట స్టేట్లో చూస్తే చాలా పర్సిక్యూషన్గా అవన్నీ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం దేవునికి వందనాలు, చక్కటి ప్రభుత్వాన్ని ప్లస్ నాయకులు మాకు ఇచ్చినారు. కనుక మా పని ఏంటంటే మేము స్వేచ్ఛగా సెక్యూర్గా ముందుకు పోవడానికి ఈ యొక్క ప్రభుత్వం సహకరిస్తుంది. దాని కొరకు దేవునికి వందనాలు, ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. ఓకే సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియాన్ని ఈ మధ్య గవర్నమెంట్ ప్రవేశపెట్టింది సార్. అంటే చాలామంది దీన్ని, కొంతమంది వ్యతిరేకులు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే చాప కింద నీరులా ఈ క్రిస్టియానిటీని ఏదైతే మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నారో ఆ విధంగా క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తున్నారు, అందుకే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారని కొంతమంది వాదన. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అయితే ఎవరైతే అట్లా వాదిస్తున్నారో వాళ్ళకే సూటిగా ఈ మాట చెప్తున్నాను. ఓకే. ఏంటంటే ఇంగ్లీష్ అనేది భారతదేశంలో ఒక కామన్ లాంగ్వేజ్. ఓకే. బికాస్ మనది అనేకమైనటువంటి లాంగ్వేజ్ కూడినటువంటి దేశం కనుక, సో ఇంగ్లీష్ ఇస్ అ కామన్ లాంగ్వేజ్. సపోజ్ ఇంగ్లీష్ విద్యా సంస్థలో ప్రవేశపెట్టడం ద్వారా మేము మతాన్ని ప్రోత్సహిస్తున్నామంటే, మరి గవర్నమెంట్ సెక్టర్స్లో, ప్రైవేట్ సెక్టర్స్లో, హాస్పిటల్స్లో, ప్రతి స్థలంలో, ప్రతి చోట కూడా ఇంగ్లీష్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అవును. సో ఒక గవర్నమెంట్లో ఇంగ్లీష్ కనుక ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఒక ప్రైవేట్ సెక్టర్లో కానీ, ఒక హాస్పిటల్లో కానీ ఇంగ్లీష్ వాడుతున్నారు ఆ భాష కనుక, దాన్ని బట్టి దట్ డజంట్ మీన్ వారు రిలీజియన్ని ప్రొపగండా చేస్తారని కాదు. సో మరి ఒకవేళ స్కూల్స్ కోసమే అట్లా మీరు చెప్తే, క్రిస్టియన్ స్కూల్స్ కోసమే ఒక సంస్థ కానీ, లేకపోతే ఒక యాజమాన్యం కానీ, ఒక హాస్పిటల్ కానీ, అక్కడ కూడా ఇంగ్లీష్ వాడుకలు ఉంది. మరి వారిని ఎందుకు అనట్లేదు? వారిని ఎందుకు మీరు వారితో వాదించట్లేదు? మాతో ఎందుకు? వై యూ సే దట్ యు ఆర్ ప్రొపగండింగ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ ఇస్ అ కామన్ లాంగ్వేజ్. సో ఒకవేళ దానివల్ల మేము మా యొక్క మతం, మీరు అనుకున్నట్టు మతాన్ని మేము వ్యాపింప చేస్తున్నామంటే, భారతదేశంలో మొత్తంగా ఇంగ్లీష్ లేకుండానే ఈ పిల్లలు తెలుగు మీడియం స్కూల్స్ పంపించండి. ప్రతి సంస్థలు కూడా కానీ, అది విద్యారంగం కానీ, అది హాస్పిటల్స్ కానీ, అది ప్రైవేట్ సెక్టర్ కానీ, గవర్నమెంట్ సెక్టర్ కానీ, అక్కడ మొత్తంగా ఇంగ్లీష్ తీసేయాలి. అవును. సో మీరు అడగవచ్చు ఎందుకు ఇంగ్లీష్ని ప్రోత్సహిస్తున్నారంటే, సో మీ పిల్లలు కానీ, మా పిల్లలు కానీ, ఎవరైనా ఈ ప్రపంచంలో when they go for the interviews, when they go and face the challenges చేయాలన్నప్పుడు ఇంగ్లీష్ ఈజ్ ఎ మస్ట్. ఓకే. దానికోసం మీకు తెలుసు మీ పిల్లల్ని యూ విల్ నాట్ సెండ్ దెమ్ టు ద తెలుగు మీడియం స్కూల్స్. You yourself wanted your children to go and educate in the English medium so that they can face challenges and they can come up in the life. Okay. So it's doesn't talk about religion. Okay. It's an educational institute. It's not a religious institute. Okay. So I myself am convinced that English is a must in our nation because it's a global language where people can be blessed with this. Okay, sir. రాజకీయాలలో క్రైస్తవుల ప్రాధాన్యతపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే, చాలా మంది క్రైస్తవులకే ఉంటుంది ఈ యొక్క ఆలోచన, క్రైస్తవులు పాలిటిక్స్ లో వెళ్ళొద్దని. ఓకే. అంటే మీ దాంట్లో ఒక రూల్ ఉందా? అలా ఏమన్నా రూల్ లేదు, వాళ్ళకు ఆలోచన, దట్స్ అవర్ ఒపీనియన్. ఓకే. అంటే నేను అందరూ క్రైస్తవులని చెప్పట్లేదు, చాలా మటు క్రైస్తవుల్లో మనము భక్తి మార్గంలో వెళ్ళాలి, మనం పాలిటిక్స్ లో వెళ్ళొద్దు అంటారు. అది మాత్రం వాక్య ప్రకారం తప్పు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అన్ని పాత నిబంధన కానీ క్రొత్త నిబంధనలు చూసుకున్నట్లయితే దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు, లేకపోతే యోసేపు, వీరందరూ వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలు లేరు, కానీ వారు ఒక సంస్థలో, ఒక దేశంలో, ఒక రాజ్యంలో వారు దే వేర్ లైక్ గవర్నర్స్ అండ్ దే వేర్ లైక్ ఆఫీసర్స్ ఇన్ ఎ ప్రావిన్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇన్ డిఫరెంట్ డైనాసిటీస్. వేరే వేరే దేశాల్లో రాజుల దగ్గర
వాళ్ళు రాజకీయంలో అంటే వాళ్ళు దేవర్ లైక్ గవర్నర్స్ అండ్ దెన్ ఆఫీసర్స్. ఓకే. సో నేను ఖచ్చితంగా వాక్య ప్రకారం నేను క్రైస్తవుల్ని ప్రోత్సహిస్తా. అట్లని చెప్పేసి దేవుని సేవ చేస్తూ దేవుని సేవకు పిలువబడ్డటువంటి దేవుని సేవకులు అది విడిచిపెట్టి వాళ్ళు వచ్చి పాలిటిక్స్లోకి రావడం అనేది మాత్రము అది వాక్య ప్రకారము తప్పని చెప్తాను. కానీ క్రైస్తవులుగా వాళ్ళకి దేవుడిచ్చిన జ్ఞానము ఈ లోక జ్ఞానము కలిపి ఈ లోకాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని వాక్య జ్ఞానము దేవుని భయభక్తులు కలిగి అతను పాలిటిక్స్కి వస్తే రాజకీయంలోకి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మనుషులు ఆ సంస్థలు కానీ ఆ దేశం కానీ దీవించబడుతుంది. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ ద లా ఆఫ్ ద ల్యాండ్, సో ద పర్సన్ హూజ్ అ క్రిస్టియన్ ఇఫ్ హీ కమ్స్ ఇన్ టు ద పాలిటిక్స్ హీ నోస్ ద స్క్రిప్చర్స్. సో మనము అబద్ధం చెప్పొద్దు, ఇతరులను కనికరించాలి, లంచం తీసుకోవద్దు అని ప్రభుత్వం కాదు దేవుని వాక్యమే హెచ్చరిస్తుంది. మన పనులు మనం చేయాలి, మనము కరప్షన్లో ఉండొద్దు అని ఉంటుంది. కనుక when he knows the laws of God as well as the law of the land, ఈ రెండింటిని బట్టి ఖచ్చితంగా ఆ సంస్థలో ఎక్కడ తను ఉంటాడో సో వాళ్ళకి ఆ సంస్థకి ఆ దేశానికి దీవెనకరంగా ఉంటాడు. కనుక సో ఐ ఎంకరేజ్ క్రిస్టియన్స్ ఇఫ్ దే హ్యావ్ రియలీ హ్యావ్ ఎన్ హార్ట్ టు సర్వ్ త్రూ ద పాలిటిక్స్, సో లెట్ దెమ్ గో హెడ్ ఇన్ దట్. ఓకే సార్. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే కేఏ పాల్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే, కేఏ పాల్ కోసం చెప్పాలంటే నేను కూడా ఒక ఐందవ కుటుంబంలోకి వచ్చినటువంటి వ్యక్తిని. ఓకే. సో నేను ఒక బేసిక్లీ ఐఎమ్ నాట్ ఎన్ క్రిస్టియన్. ఓకే. సో 1997లో నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకోవడం జరిగింది. ఎందుకు మారాల్సి వచ్చింది సార్ మీరు? యాక్చువల్గా నేనేం మారలేదు. అదే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే మీరు మతం మారలేదు. నేను నా పేరు జనార్దనే, నేను మతం కులం ఏం మారలేదు. మీరు మార్పు అంటే ఫస్ట్ దానికి ఒక అర్థం చెప్పండి. మార్పు అంటే కన్వర్షన్ అంటే ఆత్మ లోపల ఒక మార్పు. అంటే యేసుక్రీస్తుని అంగీకరించి తన బాటలు నడుస్తున్నటువంటి వారిలో ఆత్మ లోపల ఒక మార్పు జరుగుతుంది. ఓకే. మార్పు జరిగి ఒక నిరీక్షణతో కూడినటువంటి జీవితం మనం కొనసాగుతాం. ఓకే. సో క్రిస్టియానిటీ అంటే వాక్ ఆఫ్ ఫెయిత్. వాక్ అంటే విశ్వాసంతో కూడినటువంటి జీవితం. ఉదాహరణకి రేపుని ఏ మానవుడు చూడలే, కానీ రేపు బ్రతుకుతామని నిరీక్షణ ఉంటుంది. అవును. చాలా మంది అడుగుతారు మీరు దేవుని చూసిర్రా, పరలోకం చూసిర్రా అంటారు. నేను అట్లా అడిగిన వ్యక్తికి ఏం చెప్తానంటే నీ సొంత బ్రెయిన్ నువ్వు చూడలే, కానీ ఒకటి ఉందని నమ్ముతావు. అవునా? సో నోబడీ హాస్ సీన్ హిస్ ఓన్ బ్రెయిన్ బట్ వి బిలీవ్ దిస్ వన్. సో వీ హావ్ నెవర్ సీన్ టుమారో బట్ వీ హ్యావ్ ఎన్ హోప్ దట్ వీఆర్ గోయింగ్ టు లివ్ టుమారో. సో అట్లాగే లేఖనం ప్రకారం మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం లేఖనం ప్రకారము పరలోకము దేవుడైనవాడు ఈ సృష్టికర్త ఉన్నాడు, సృష్టించండి. కనుక ఒకరోజు ఈ లోకం విడిచిన తర్వాత అతను చేరుకొని నిత్య మతంతో కొంటామని ఒక ఖచ్చితమైనటువంటి నమ్మకంతో ప్రతి క్రైస్తవులు ఈ లోకంలో జీవిస్తాం మేము. కనుక నేను కూడా దేవుని తెలుసుకున్న తర్వాత నాకు జీవితం కొనసాగించాను. అప్పుడు నుంచి నా కేఏ పాల్ గారు అతని ప్రసంగాలు వినడం వచ్చాను. సో ప్రపంచం తన కొరకు ఏమనుకున్నా పర్వాలేదు. సో అతను మానవుడు, అతను దేవుడేం కాదు. అంతకన్నా ముందు ప్రతి మానవుడిలో బలహీనతలు ఉంటాయి. కానీ నో డౌట్ కేఏ పాల్ ఈజ్ ఎన్ వరల్డ్ ఇవాంజలిస్ట్. అవును. సో అతను అనేక అనాథలకు, దిక్కులేని వారికి, విధవరాన్లకు ఎటువంటి స్వార్థం లేకుండా అతను గొప్పగా సేవ చేసినాడు. సో ఎంతోమంది మిషనరీస్ని ఇక్కడ తీసుకొని వచ్చినాడు. మా భారతదేశానికి ఎంతో గౌరవంగా సో అతను ఇక్కడ నుంచి మన కంట్రీ నుంచి రిప్రజెంట్ చేసి అనేకులను దీవించినాడు. దానికి నేనే సాక్ష్యం. సో ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా వాళ్ళ అత్తమామలు తెలుసు. నేను సంబల్పూర్ అనేటువంటి స్థలంలో ఒరిస్సాలో ఉంటాను, అక్కడికి వెళ్తుంటాను ఇయర్కి ఒకసారి. వాళ్ళ అత్తమామ ఇంట్లోనే ఉంటాను నేను. కనుక నేను అతను ఎప్పుడు కలవలే, కానీ వితౌట్ ఎ షాడో ఆఫ్ డౌట్ కేఏ పాల్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, ఈజ్ కాల్డ్ బై గాడ్. దేవుని ద్వారా అభిషేకించబడి పిలువబడి అతను దేవుని శుభవార్తను ప్రకటించడానికి దేవుడు తను ఏర్పరచుకున్నాడు. సో బహుశా అతను పాలిటిక్స్లో వచ్చినాడు అని అంటే అది అతని ఇష్టము. దాని కొరకు నేను చెప్పవలసింది ఏం లేదు. అవునవును. ఓకే. పాలిటిక్స్లోకి వచ్చాక అతను కొంచెం డిఫరెంట్గా కనబడుతున్నారు, కానీ ఒకప్పుడు మీ క్రైస్తవ సమాజంలో మాత్రం అతను చాలా గొప్ప గొప్ప పనులు చేశాడు. ఒకప్పుడు మంచి పనులు చేసినాడు, ఇప్పుడు చేస్తున్నాడు, రాబో రోజుల్లో కూడా చేస్తాడు, నో డౌట్. కానీ అతను పాలిటిక్స్కి ఎందుకు వచ్చినాడు అది అతని ఇష్టము. సో నేనేమనుకుంటానంటే ఒక తోటి సహోదరుడుగా, క్రైస్తవ సహోదరుడుగా, అతన్ని గౌరవించే వ్యక్తిగా అతను ఏమనుకుంటానంటే అతను దేవుడు పిలిచిన పిలుపులనే ముందుకు ఇప్పుడు ఎలా కొనసాగుతుండో అట్లా వెళ్ళి ఉంటే బహుశా అతను అనుకోవచ్చు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయాలనుకోవచ్చు. ఎందుకంటే అతని డే 1 నుంచి అతని యొక్క యాటిట్యూడ్, ఇంటెన్షన్ టు సేమ్. సో టు సర్వ్ మ్యాన్ కైండ్ త్రూ
జీసస్ క్రైస్ట్. సో దట్ వాజ్ హిస్ యాటిట్యూడ్. స్టిల్ he did it, and he's doing, he's going to do forever. ఓకే. సో బహుశా అతను పాలిటిక్స్లోకి వస్తే ఇంకా ఎక్కువ చేయొచ్చు అనుకున్నాడు, కానీ తప్పక దేవుడు అతన్ని మనుషులన్నీ ఎంచుకోకుండా దేవుడు ఎంచుకున్నాడు కనుక, ఏర్పరచుకున్నాడు కనుక అతను దేవుడు నిర్ణయించింది తప్పకుండా నెరవేరుస్తాడు. సార్ ఒక క్వశ్చన్ సార్, అంటే ఇదేంటంటే మీరు హైందవుల నుంచి క్రిస్టియన్లోకి వచ్చారని చెప్పారు, అవన్నీ హైందవంలో మీకు కనిపించలేవంటారా? నేను అందులో ఇందులో కనిపించిన దానికోసం ఏం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో మానవుడు ఈ లోకంలో ఉన్నంత వరకే ఆలోచిస్తాడు. ఓకే. ఈ లోకంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అందరం వెళ్ళిపోవాలి, కానీ ఏ స్థలంకి వెళ్తున్నారో నోబడీ ప్రిపేర్స్. ఓకే. జీవితం అంతా అయిపోయినాక ఒకరోజు చూసుకోవచ్చు అంటారు, కానీ బైబిల్ ప్రకారము 2 స్థలాలు ఉన్నాయి. ఓకే. ఒకటి నరకము, ఒకటి పరలోకం. అవును. ఇది ఒక ఫిలాసఫీ కానే కాదు, అది ప్రేక్షకే కాదు, మీకు కూడా. ఇది ఫిలాసఫీ కాదు. మీకు తెలుసో లేదో, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ లోకంలో పెద్ద సమస్యని ఎదుర్కొంటే దాన్ని పెద్ద సమస్య అని చెప్పారు, దానికి ఒక పేరు పెడతారు, నరకము అనుభవిస్తున్నా అంటారు. సో ఏ వెరీ బిగ్ ప్రాబ్లం దే విల్ నెరేట్ విత్ హెల్ అంటారు, నరకంతో పోలుస్తారు. ఓకే. అంటే సబ్కాన్షియస్గా మానవుల్లో దేవుడు పెట్టినాడు నరకం అనే ఒక స్థలం ఉంది. సో ప్రపంచం అందరిలో ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది మనుషులకి, మంచి పనులు చేస్తే మోక్షానికి వెళ్తాము, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తామని. అది వాక్య ప్రకారం తప్పు. ఎందుకంటే మనం మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా మన ఇంటిపైన ఎండ కురుస్తుంది, వర్షం పడుతుంది. మంచివాడి ఇంటిపైన పడుతుంది వర్షము, చెడ్డవాడి ఇంటిపైన. మంచివాడి ఇంటిపైన ఎండ కురుస్తుంది, చెడ్డవాడి ఇంటిపైన. కానీ ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పరలోకానికి దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. మానవుణ్ణి తన స్వరూపంలో సృజించాడు. కానీ ఏదైనా తోటలో మొదటి వ్యక్తి ఆదాము దేవునికి అవిధేయుడై పాపం చేసినందుకు పాపము మానవునిలో ప్రవేశించి పాపం వలన మరణం అనేది సంక్రమించింది. మరణం అంటే లెట్ మీ టెల్ యూ, మరణం అంటే బాడీలో కొలాప్స్ కావడం కాదు. మరణం అంటే సోర్స్ నుంచి వేరు కావడం. చేప నీళ్ళ నుంచి వేరైపోతే చచ్చిపోతుంది, చెట్టు భూముల నుంచి వేరైతే చనిపోతుంది. అట్లాగే మానవుని ఆత్మ దేవుని ఆత్మ నుంచి దూరం వెళ్ళిపోతే మరణం అంటారు. దేవుడు ఉండేది పరలోకము, అక్కడి నుంచి వేరిపోయి నరకానికి వెళ్ళిపోతాడు. సో కనుక ఆ సత్యమును నేను తెలుసుకున్నాను. అందుకే తెలుసుకున్న తర్వాత ఇది ఒకటే జీవము, మార్గము, సత్యమని నేను తెలుసుకున్నా కనుక ఐఎమ్ 100% కన్విన్స్డ్. కనుక కన్వర్షన్ అంటే అదేం పేరు, అదే ఇంట్లో ఉంటాను, అదే తల్లిదండ్రులతో ఉంటాను, కానీ ఆత్మ లోపల ఒక మార్పు. సో వాట్ ద బైబిల్ సేస్ వి బిలీవ్ అండ్ వి ఫాలో దిస్ థింగ్. సో దట్ థింగ్ వి ప్రీచ్. కానీ మేము ఎప్పుడు క్రిస్టియానిటీ ఒక మతం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యు, క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్ ఎట్ ఆల్, ఇట్స్ ఎ వే. ఎందుకంటే మానవులు ఎన్నో, దేవుడు మనిషిని చేస్తే మనిషి మతాలను చేసుకున్నాడు. సో దేవుడు ఈ లోకంకి వచ్చి ఇంకొక మతం స్థాపించడానికి అవసరం లేదండి దేవునికి. సార్ యాక్చువల్గా ఇంకొక క్వశ్చన్ సార్, అంటే బైబిల్ కంటే కూడా భగవద్గీత ఎప్పటి నుంచో ఉంది. చాలామంది అంటూ ఉంటారు బైబిల్ కంటే కూడా భగవద్గీత ఎప్పుడో ఉంది, అప్పుడే శ్రీకృష్ణుడు అందరికీ బోధించాడు అనేసి. దాని తర్వాతనే ఈ క్రిస్టియనిజం అనేది వచ్చింది అనేది కొంతమంది వాదన. మీరు దయచేసి క్షమించాలి, ఎందుకంటే వాక్య ప్రకారము మనం ఎవరి విశ్వాసంని కించపరచొద్దు, ఏ మతాన్ని కించపరచొద్దు, ఎవరి ఫెయిత్ని మనము, అంటే వాళ్ళు చేసిన ప్రాక్టీసెస్ కానీ వాళ్ళ కల్చర్ మనం కించపరచొద్దు. ఇప్పుడు నేను ఒక ఐందవ కుటుంబంలోకి వచ్చిన వ్యక్తిని. ఇప్పుడు నేను ఈ సత్యం తెలుసుకొని ఈ మార్గంలో వెళ్తున్నా నేను. ఓకే. సపోజ్ ఫర్ ఉదాహరణకి మనం ఒక షాప్కి వెళ్తాము, మనకు నచ్చింది కొనుక్కుంటాం, హక్కు ఉంది అది. సో వేరే వాళ్ళని మీరు కొనుక్కోదనే హక్కు నాకు లేదు, కానీ నేను నాకు ఇష్టం ఉంది కొనుక్కుంటాను. సో అట్లాగే నేను ఈ సత్యం తెలుసుకున్నాను. ప్రభుని ఏసి చెప్పిన, నేను మార్గమును జీవమును సత్యమును నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడను చేరలేడు. సో ఐఎమ్ 100% కన్విన్స్డ్ అండ్ వాట్ ఐఎమ్ ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్రూత్. సో నేను దానికోసము వేరే వాళ్ళని అదే హక్కు లేదు, నాకు వాళ్ళని కించపరిచే హక్కు లేదు, వారి విశ్వాసం డిస్టర్బ్ చేసే హక్కు లేదు, కానీ నేను సత్యం కోసం చెప్పి వెళ్ళిపోతాను. ఓకే సార్. ఇక మన దేశంలో క్రైస్తవ విద్యా సంస్థలు మతపరమైన విద్యనే బోధిస్తున్నాయి అంటారు. నిజంగా మన దేశంలో అలాంటివి జరుగుతున్నాయి అంటారా? ఖచ్చితంగా అట్లా లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఐందవ సంస్థ కానీ, ఒక ముస్లిం సంస్థ, క్రైస్తవ సంస్థలు ఉన్నాయి, కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఒక విద్యారంగం కానీ, లేకపోతే ఒక ఇండస్ట్రీ, వాళ్ళ కంపెనీస్ కానీ, ఆర్గనైజేషన్స్ కూడా. అందులో సపోజ్ ఒక
క్రిస్టియన్ అనే వ్యక్తి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాడు. అతనికి ఒక కల్చర్ ఉంటుంది, ఒక హ్యాబిట్ ఉంటుంది, ఒక ఫేత్ ఉంటుంది. మార్నింగ్ వచ్చిన తర్వాత బిఫోర్ ఈ స్టార్ట్ ఆఫ్ హిస్ ఆర్గనైజేషన్ ప్రార్థన పూర్వకంగా చేసాలనుకుంటాడు. ఒక ఐందే ఉన్నాడు, అతను వచ్చిన తర్వాత అతను కూడా అతను పూజ ద్వారా అతను తన ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయాలనుకుంటాడు. కానీ చాలా మంది స్కూళ్ళలో బలవంతం చేస్తారంట కదా సార్, మీరు ప్రేయర్ చేయాలి అనేసి చాలా స్కూళ్ళలో ఇట్లా చేస్తారని చెప్పేసి కొన్ని చోట్ల పేపర్లో కూడా పడుతూ ఉన్నాయి. లేదు, ఇప్పుడు మనుషులు చెప్పుకోవడానికి వాళ్ళకి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మాట్లాడడానికి, వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి. ఓకే, అట్లా బైబిల్ ప్రకారమే బైబిల్లో తీసుకుంటే ఎవరి మీద మనము ఆత్మ మీద ఒత్తిడి చేయొద్దు. ఓకే సార్. సో మన రాజ్యాంగంలో ఉంది కూడా ఏంటంటే ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ఖచ్చితంగా కనపరుచుకోవచ్చు, కానీ ఎవరి మీద ఒత్తిడి చేయొద్దు. సో ఈవెన్ దిస్ ఇస్ అ మెసేజ్ టు ఈవెన్ ద క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. ద బైబిల్ సేస్ వీ హ్యావ్ టు ఫాలో అవర్ ఫేత్, బట్ వీ హ్యావ్ నాట్ హియర్ టు డిస్టర్బ్ ఎనీబడి. ఓన్లీ వీ హ్యావ్ టు ప్రీచ్. ఇన్ ద అమెండ్మెంట్ ఇట్ ఈస్ రిటర్న్. ఓకే. సో ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఇట్ ఈస్ రిటర్న్ దట్ వీ హ్యావ్ అ లిబర్టీ టు ప్రీచ్ అవర్ ఫేత్. సో మా విశ్వాసం కోసం మేము కనపరుచుకుంటాము, చెప్పడం తప్పు లేదు, కానీ ఇతరులను మాత్రము ఒత్తిడి చేయడం మాత్రం అది తప్పండి. ఒకవేళ అలా ఎవరైనా చేస్తున్నారంటే దయచేసి అది తప్పండి, అది దాని విషయంలో మేము క్షమాపణ కూడా అడుగుతాం. ఓకే సార్, కరెక్ట్ సార్. ఇది ఈ విషయంలో మాత్రం మీరు చాలా కరెక్ట్గా ఒపీనియన్గా బాగా చక్కగా చెప్పారు. ఫైనల్గా మా V3 ప్రేక్షకులకు క్రిస్మస్ సందర్భంగా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఓకే, V3 ఛానల్ ప్రేక్షకులకు అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలామందికి ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది, క్రిస్మస్ అంటే శాంటా క్లాస్ అని, క్రిస్మస్ అంటే డెకరేషన్ చేసుకొని లేకపోతే నేటివిటీ అని పెట్టుకొని, క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు శిశువుగా బెత్లెహేంలో పశువుల పాల పుట్టినడని. అవన్నీ నిజాలు, సత్యమే అదంతా, కానీ దట్ ఈస్ ఆల్ హిస్టరీ. ఓకే ఓకే, దట్స్ ఆల్ హిస్టరీ. సో నిజమైన క్రైస్తవత్వం ఏంటంటే క్రీస్తు ఒక మానవునిలో జన్మించాలి, అది మార్పు, మతం కాదు, కులం కాదు. సో ఇవన్నీ జరుపుకోదా, చక్కగా తప్పకుండా జరుపుకోవచ్చు. దిస్ ద అవుట్కమ్ ఆఫ్ ద రియల్ క్రిస్మస్. వాట్ ఈస్ క్రిస్మస్ అంటే, నా బైబిల్ ప్రకారము ఏముంటుందంటే ఈ లోకంలోకి దేవుడు మానవునిగా వచ్చినాడు. ఎందుకంటే మానవుడు దేవుడు కాలేడు కనుక మొదటి ఆదాం వలన అందరూలో పాపం వచ్చి ఆ పాపం వలన మరణము ప్రాప్తించింది. కనుక పాపం వల్ల వచ్చే జీవితం మరణము, దేవుని ప్రేమ నిత్య జీవితం. కనుక మానవుడు దేవుడు కాలేడు కనుక 2000 సంవత్సరాల క్రింద దేవుడే ఈ లోకంలో మానవునిగా ఒక కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఉద్భవించి ఈ లోకంలో జన్మించి తన పరిశుద్ధ రక్తము, ఎందుకనగా మనం ప్రతి ఒక్క విశ్వాసంలో చూస్తాము, రక్తము చిందిస్తేనే పాపక్షమాపణ. పాపములు క్షమించబడ్డవాడు పరలోకం పోతాడు, కానీ మంచి పనులు చేసిన వాడు పరలోకం పోతాడని ఎక్కడ ఉండదు. ఎవరి పాపం క్షమించబడితే ఆ వ్యక్తి పరలోకానికి, ఎందుకంటే దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. సో దేవునికి ఒక పరిశుద్ధమైన రక్తం కావాల్సి వచ్చింది కనుక ప్రతి మానవుడు పాపంలో జన్మించినాడు కనుక దేవుడి లోకంకి మానవునికి వచ్చిన ఆ మానవుడే ప్రభువైన యేసు. సో యేసు అంటే తన జనులను వారి పాపముల నుంచి కాపాడువాడని. క్రీస్తు అంటే అభిషేకం, దేవుని యొక్క సామర్థ్యత. ఈ లోకంలో జన్మించి తాను చనిపోయి తిరిగి లేచిండు కనుక ఈ యేసుని నోటితోని ప్రభువును ఒప్పుకుంటే దేవుడు ప్రభువైన యేసు పశువుల పాకలు పుట్టడం కాదు, మానవునిలో తన ఆత్మలో జన్మిస్తే ఆ వ్యక్తి దేవుని కలిగి ఉంటాడు. సో దేవుని కోరిక ఏంటంటే ప్రతి ఒక్క మానవుల్లో తాను ఈ లోకంలో ఉండి ఒకరోజు we in Christ go home one day and Christ in us will live in this world. So the true Christmas is Christ in us. మనలోని క్రీస్తు గొప్ప మహిమ నిరీక్షణ. So the true Christmas is once we come to know that Jesus Christ is the Lord and Savior, when we accept Him and confess His Lordship of our life and believe that He died and rose again on the third day for our justification, that man is saved. So that is a true Christmas. Christmas is not Jesus born in Bethlehem in manger, but the true Christmas is Christ being born in our life. మనలో క్రీస్తు జన్మించడమే అది నిజమైన క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు, జనార్దన్ గారు. మీరు చాలా చక్కగా వివరించారు ఏంటి క్రిస్టియనిజం అంటే ఏంటి, అసలు పండగ అంటే ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ V3 ఛానల్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు, మరియు V3 ఛానల్ వారికి కూడా వందనాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇది క్రిస్మస్ సందర్భంగా మనకి ఇచ్చిన సందేశం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.